గణేష వైష్ణవ్ లాగ్స్కి స్వాగతం. ఈరోజు మామిడికాయ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థం కందిపప్పు, ఒక మామిడికాయ, 2 టమాటా, ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 5. ఇప్పుడు ముందుగా కందిపప్పు వేపుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న పప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్స్, 3 పచ్చిమిర్చి వేసేసుకున్నాం. పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు 5 పెట్టేసుకున్నాం. ఉడికిందని చూద్దాం. పప్పు సాయం వేసుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. పప్పు నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది, కానీ నెయ్యి చేయాలి. ఫ్రిడ్జ్లో ఉంది కదా, చేయాలి. చేసింది అయిపోయింది అన్నట్టు. నేను నెయ్యి బయట కొనుక్కొచ్చుకోనండి, ఇంట్లోనే పాలు తీసుకుంటాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయ వేసాను. కొంచెం పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కడిగి నలిపి పెట్టుకున్న కరివేపాకు. నేను గల్లుప్పు వేసుకున్నానండి, సరిపోద్ది అన్నట్టు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు, టమాటా మామిడికాయ రెడీ. ఈ మామిడికాయ టెంకాయ కోసం చిన్నప్పుడు మేము కొట్టుకునేటోళ్ళం. నాకు కావాలంటే నాకు కావాలని. ఎంతో బాగుంటుంది. ఊడ్చుకుంటూ ఈ టెంకాయ తింటా ఉంటే ఎంతో బాగుంటుంది. చిన్నప్పుడు గ్యాప్లు వస్తాయి ఈ టెంకాయ చూస్తే. అయిపోయిందండి ఈ పప్పు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సరేనా? బాయ్ బాయ్.